హరే కృష్ణ. నా పేరు శ్రీకృష్ణ కాంతదాస్. నేను ఇస్కాన్ సికింద్రాబాద్ తరఫున భగవద్గీత భాగవత ప్రవచనాలు వాటికి సంబంధించిన క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం. నేను ఇవాళ మీ ముందరికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను. నేను మరియు మా మిత్రుడు చంద్రపతి దాస్ అనేవారు మేమిద్దరము కలిసి హరితోషణం అనే ఒక సంస్థని ఏర్పాటు చేశాం. ఈ సంస్థ ద్వారా జనులందరికీ కూడా సులభంగా భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి గురించిన విషయాలను తెలపాలని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఇవాళ మేము మీ ముందరికి హరినామ జపము, రామనామ జపాన్ని చేయడానికి సులభమైన మార్గము ఒకటి మీకు చెప్పబోతున్నాను. అది మీరు చూద్దరు. కానీ హరే కృష్ణ. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సంవత్సరము అంటే 2024వ సంవత్సరము మనందరికీ ఎంతో ప్రముఖమైనది. దానికి కారణం ఏంటి అంటే, శ్రీరామచంద్రుడు బాలరాముడి రూపంలో అయోధ్యలో స్థాపించబడ్డారు. మనము ఇది స్థాపన చేయడంతోనే మన బాధ్యత కానీ మనం అనుకున్నది అంతా కూడా నెరవేరింది అనుకోవడానికి వీల్లేదు. దీంతోపాటు మనకు ఒక ముఖ్యమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అంటే మన అందరము అంటే హిందూ బంధువులు, సనాతన ప్రేమికులు అందరి మీద కూడా. ఏమిటి అది అంటే, మనము శ్రీరామచంద్రుడు ఆయనను స్థాపించుకుంటాము, కానీ ఆయనతో పాటు మనం ధర్మ రక్షణ చేయడము, మన ధర్మాన్ని మనము పాటించడము ఎంతో ముఖ్యమైన విషయం. ఈ విధానములో ముఖ్యమైనది ఏమిటి అంటే శ్రీరామనామాన్ని జపం చెయ్యడము అని. ఈ శ్రీరామనామాన్ని జపం చెయ్యమని మనకి శాస్త్రాలలో అన్నిట్లో కూడా చెప్పబడుతుంది. పరమశివుడు స్వయంగా విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామయ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవికి ఆయన చెప్పారు. దాని అర్థం ఏమిటి అంటే, విష్ణు సహస్రనామాలు 1000 చదివే బదులుగా శ్రీరామనామాన్ని మనం 3 సార్లు రామ 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 అనుకుంటే విష్ణు సహస్రనామము చేసిన ఫలితము తగ్గుతుంది అని. అంటే ఎందుకని మనము రామనామాన్ని లేకుంటే హరినామాన్ని మనం ఎందుకు చేస్తూ వెళ్ళాలి? మనకి శాస్త్రాలన్నీ చెప్తూ వస్తాయి. ఒక చోట చెప్పబడతారు, ఏమంటారు అంటే, కాలక్షేపో న కర్తవ్యం క్షీణం ఆయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్తారు. ఆ హరినామాన్ని కీర్తన చెయ్యాలి. ఎందుకు అంటే మనకి ఎప్పుడు మృత్యువు వస్తుందో తెలియదు అని. అంటే సరేనండి, మీరు అన్నట్టు మృత్యువు కోసం భయపడి మనం రామనామం చెయ్యాలా అంటే కాదు. మన ధర్మ రక్షణ కోసము మనం భగవంతుడి పేర్లను తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం అందరము ప్రతి ఒక్కరము కూడా ఆ భగవంతుడి నామాలను జపం చేయడము లేక కీర్తన చేయడము వంటివి చేస్తూ ఉంటామో, దానివల్ల మన మనస్సుకి శాంతి దొక్కుతుంది. మనకి చుట్టూ ఒక రక్షణ రేఖ ఏర్పడుతుంది. మనం ఎంతో సుఖశాంతులతో ఉండగలుగుతాం. మనలో ప్రతి ఒక్కరూ కూడా, మన సంఘంలో అందరూ, మన వీధిలో అందరూ, మనకి తెలిసిన వారందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఇలా రామనామాన్ని మనం జపం చేస్తూ ఉంటే దాన్ని మన లోకానికి, మన దేశానికి, ఆ మానవాళికి, సమస్త మానవాళికి కూడా సుఖాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి రామనామం చేయడం ఎంతో అవసరం. సరే, ఈ రామనామాన్ని ఎన్నిసార్లు చేయాలి? శివుడు 3 సార్లు విష్ణు సహస్రనామంతో సమానం అన్నారు. మరి అంతరము ఎంత చెయ్యాలి? మనము మన హిందూ ధర్మంలో 108 సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకి ఉపనిషత్తులు ముఖ్యమైన 108 ఉన్నాయి అంటారు. ఈ రకంగా 108 అనేది న్యూమరాలజీ ప్రకారము ఇంకా ఎన్నెన్నో విధాలుగా ఒక పవిత్రమైన సంఖ్యగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనం జపం చేసే నామాన్ని 108 సార్లు చెయ్యడము అనేది ఒక రూల్గా పెట్టారు మనకి పూర్వీకులందరూ కూడా. అయితే ఇది 108 చేయాలంటే మనం లెక్క పెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికన్నా మాల ఉంటే మాలలో చేస్తూ ఉంటారు 108. కానీ ఈ కాలంలో, కలియుగంలో మనందరికీ కూడా సరైన నిర్దేశం లేదు, మనకి సమయం లేదు. ఎక్కడ పడితే అక్కడ మనం మాల పట్టుకొని చెయ్యలేము. దీనికోసము
హరితోషణం సంస్థలో చంద్రపతి దాస్ అనే ఆయన మరియు నేను శ్రీ కృష్ణకాంత్ దాస్ అని మేము ఒక చిన్న కార్డుని తయారు చేశాం. ఈ కార్డు మీకు పెద్దగా చూపిస్తాను, ఆ తర్వాత దీన్ని ఎలా జపం చేయాలి అన్న విషయాన్ని కూడా చెప్తాను. ఇక్కడ చూస్తే మీకు ఈ కార్డు కనిపిస్తుంది. ఈ కార్డు ఏమిటి అంటే నేను నిశ్చయించుకున్న విషయం ఏమిటి అంటే అష్టోత్తర శ్రీరామనామ జప మహాయజ్ఞము అని చెప్తున్నాం. అంటే ఏమిటి, ప్రతి ఒక్కరూ కూడా రోజుకి కనీసం 108 సార్లు ఈ రామనామాన్ని చెయ్యాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అని చేస్తున్నాం. రోజుకి 108 సార్లు ఏ నామం చేయాలండి జపము అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ మంత్రాన్ని మనం 108 సార్లు చెయ్యాలి. 108 సార్లు ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి. అంటే ఇంత పెద్ద కార్డు పట్టుకున్నారు, దీన్ని ఎలా చేయాలి అంటే నేను ఆ చిన్న కార్డులో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేస్తాము అని. ఇదే కార్డు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ కార్డు ఇందులో పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. మొట్టమొదటిగా మనం ఎలా జపం చేయాలి అన్నది చెప్పిన తర్వాత నేను ఈ పెద్ద కార్డులో వివరిస్తాను. ఈ కార్డు చూస్తుంటే ఈ కార్డుని మనము కుడి చేతితో పట్టుకోవాలి. కుడి చేతిలో ఇలా పట్టుకున్నప్పుడు మన బొటన వేలు ఈ 1వ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. 1వ నెంబర్ దగ్గర పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటాం. మళ్ళీ తర్వాత ఈ 2వ నెంబర్కి వేలు కదిలిస్తాం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. అలా 3వసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్తాం. అలా 4, 5, 6, 7 ఇట్లా 11 వచ్చిన తర్వాత 11 కింద ఉంది, మళ్ళీ ఇట్లా అది వెళ్తూ ఉంటాం. అంటే ఈ పెద్ద కార్డులో చూసుకుంటే మీరు 1 నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్తూ వచ్చి 10 వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఇట్లా తిరుక్కుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి 108 సార్లు అవుతుంది. అంటే ఇక్కడి వరకు వచ్చినప్పుడు 108 సార్లు జపం చేసిన వాళ్ళం అవుతాం. అంటే 1వసారి 2, 3, 4 ఇలా మనము చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఇలా లెక్క పెట్టుకుంటూ ఉండొచ్చు, మనం పెట్టుకుంటూ 108 సార్లకు చేయవచ్చు. 108 సార్లు చేసిన తర్వాత మీకు ఇక్కడ పాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది శ్రీరామచంద్రుని యొక్క పాదాలు. మీరు 108 సార్లు చేసిన తర్వాత ఆ పాదాలను తలకు తాకించుకోండి. ఇలా ఒకరోజు మీరు చేయవచ్చు. ఒకరోజు చేస్తే ఒక్కసారి చేస్తే 108 సార్లు అవుతుంది. ఇది ఈ కార్డులో మనకి ముఖ్యంగా 3 ఉపయోగాలు నేను చెప్తూ ఉన్నాం. 3 ఉపయోగాలు. ఒకటేమో ఇది చిన్నగా ఉండి మనం జోబులో పెట్టేసుకొని ఎక్కడన్నా తీసుకొని వెళ్ళిపోవచ్చు, జోబులో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చేసుకోవచ్చు. రెండోది, ఎక్కడన్నా మనం మందిరానికి వెళ్తాం, మందిరంలో 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి అంటే ఒక కార్డు తీసుకొని పెన్నుతో పొడవడము ఇటువంటివి కాకుండా ఇలా ఈ కార్డు పట్టుకొని మనము ఒకటే కార్డుతోని 108 సార్లు కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఒకసారి చేసినప్పుడు ఒకసారి ఇలా పట్టుకొని, రెండోది ఇలా పట్టుకొని, ఇలా మనం 108 జపాలు చేయవచ్చు. ఇక 3వది ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. మేము మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం. ఏమిటి అడుగుతున్నాము, మీరు కనీసము 108 రోజులు ఒక సంకల్పము తీసుకొని, సంకల్పము అంటే ఒక ప్రతిజ్ఞ చేసి మీరు ఏమని, నేను రోజుకి 108 సార్లు చేస్తాను, అట్లా ఎన్ని రోజులు, 108 రోజులు చేస్తాను అని మీరందరూ కూడా సంకల్పం తీసుకోవాలి. ఇలా సంకల్పం తీసుకొని ప్రతిరోజు కూడా ఈ కార్డు ద్వారా మనం 108 సార్లు చేసిన తర్వాత ఇక్కడ కింద నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి నక్షత్రం ఇక్కడ కనిపిస్తుంది, మొదటి 1 అని ఉంది. అక్కడ మనం ఏదన్నా ఒక గుర్తు పెట్టుకుంటాం. మరి 2వ రోజు రెండోది, ఎన్ని రోజులు చేశాము అన్నది. ఇలా కూడా 108 నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయి, ఇలాంటి వెళ్తున్నాయి. 21వ రోజు, 40వ రోజు ఇలా మేమంతా కూడా మార్క్ చేసాం. ఇలా వచ్చి ఒక్కొక్క రోజుకి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి మీరు 108 రోజులు అవుతుంది. అంటే మీకు తెలియకుండా మీరు 3 నెలల కంటే పైన రోజుకి ఒక మాల అంటే 108 సార్లు శ్రీరామనామాన్ని జపం చేసిన వారు అవుతారు. ఇలా మీరు శ్రీరామనామాన్ని జపం చేసి దీనిని ఆ రామచంద్రుల వారికి అర్పిస్తూ ఉంటే మనము మన కోరిక కాదు, రామచంద్రుడి తృప్తి కోసం మనం ఆయనకి దీనిని అర్పిస్తే మనకి ఎనలేని శాంతి సౌభాగ్యాలంతా కూడా మనకి దక్కుతూ ఉంటాయి. ఈ విధంగా మేము మొట్టమొదటిసారిగా మల్కాజ్గిరిలో మారుతి నగర్లో ఉండే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో
ఇక ఒక వారం రోజుల లోపల మేము అక్కడ ఈ కార్యక్రమాన్ని, మంత్రజప కార్యక్రమాన్ని చేయబోతున్నాము. అక్కడ మీకు ఎవరైతే ఈ మంత్రజప యజ్ఞములో పాల్గొనాలనుకుంటారో, అష్టోత్తర శ్రీరామనామ జప మహాయజ్ఞములో పాల్గొన్నారనుకుంటారో వారందరూ కూడా ఈ యజ్ఞములో మీరు సంకల్పం తీసుకొని ఈ రకంగా మీరు పాల్గొని ఆ తర్వాత కూడా మీరు జీవితాంతం అంతా కూడా చేయవచ్చు. కానీ 3 నెలల పాటు సంకల్పం తీసుకోండి. మీకు జరిగిన మంచి వల్ల, మీకు లోకంలో మీకు కనిపించిన శాంతి, మీ మానసిక స్థైర్యము, వీటి వల్ల మీరు జీవితం అంతా కూడా జపం చేసేవారు కూడా అవుతూ ఉంటారు. ఇలా మనమందరము కలిసి ఆ రామచంద్రుడి యొక్క కృపని అందరము కూడా తెచ్చుకోవాలని, అలాగే మన దేశము శాంతి సౌఖ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఈ శ్రీరామనామ జప మహాయజ్ఞం కార్డుని మీ అందరికీ అందిస్తున్నాం. హరే కృష్ణ. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మేము ప్రప్రథమంగా భాగ్యనగరంలోని 108 దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయానికి 1108 కార్డుల చొప్పున అక్కడ అందించి, అక్కడ భక్తులకు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి ఈ జపయజ్ఞంలో పాల్గొనేటట్టుగా చేయాలని సంకల్పించాం. దీనికి మీ సహాయ సహకారాలు ఏవైనా ఉంటే తప్పకుండా మీరు మాకు అందించవచ్చు. అలాగే ఎవరైనా ఈ కార్డులను స్పాన్సర్ చేయాలనుకున్న వారి యొక్క పేరు లేక వారి వ్యాపార సంస్థ యొక్క పేరు మేము వెనకాల ముద్రించి ఆ దేవాలయాల్లో అందిస్తాము. అలాగే మీకు తెలిసిన దేవాలయాలు ఏదన్నా వీటికి ఇవ్వాలి, మీరు ఇవ్వండి, వచ్చి ఇవ్వండి అంటే అక్కడ కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేసి అక్కడి జనుల చేత కూడా ఈ జపయజ్ఞం చేయించడానికి మేము మా సహాయాన్ని అందిస్తాము. మీరు ఏ రకంగానైనా మాకు సహకరించాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ.